ఏ ఎక్కడిదబ్బా, తిరుపతి కొండ మీద కాలు పెట్టే సందు లేదనుకో రాదుండ్రి. లైన్లు మొత్తం నిండిపోయినాయి. ఈ స్కూలు కాలేజీలకు తాతిల్లాయే. అందరి పాసు ఫెయిలు తెలిసే మొక్కులప్ప చెప్తానికి శీతం పోతున్నారన్నట్టు. ఆడికే కాదు, ఎవ్వలకి ఏడ మొక్కుంటే ఆ గుడి కాడికి. అట్లనే మన యాదగిరి గుట్టగిన భక్తులు బగ్గొస్తున్నారు. ఇవాళ సీఎం సారు మంత్రులు కూడా పోయి నర్సన్నను కొలుసుకున్నారు నిండారా. అట్లనే గీ కార్యం కూడా. ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః. ఈ పూజా కార్యం ఏందంటే యాదగిరిగుట్టల వేద పాఠశాలకు భూమి పూజ. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి సాముల వారు దగ్గరుండి జరిపించిండు. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి భాగమయ్యారు పూజల. 15 ఎకరాల 43 కోట్లతోటి వేద పాఠశాల కట్టబోతున్నది గవర్నమెంట్. పిల్లలు వేదాలు శాస్త్రాలు చదువుకొని దేవుని సేవలకు వస్తారు అన్నట్టు. అట్లనే కొండ మీద కళ్యాణ మండపం, దీక్షాపరులకు సదనం, కిందికెంచి మీద దాకా మెట్ల మీద పైకప్పు పనులు కూడా సురువు చేసిండ్రు. మొత్తం 100 కోట్ల పనులు. అన్ని కూడా గుళ్ళు గోపురాల శాస్త్రం ప్రకారం చేయాలి. ఏడగింత పద్ధతి తప్పదని ఆర్డర్ వేసిండట సీఎం సారు. అట్లనే ఎండలు చేయబట్టే భక్తులకు తక్లీఫ్ కాకుండా చూడాలి. ఇంకేమైనా సవలతులు కూడా కావాలంటే చెయ్యుర్రి అన్నాడు ఆఫీసర్లతోటి. కొత్తగా కట్టినప్పుడు కొన్ని పనులు పెండింగ్లు ఉంటే వీళ్ళు వచ్చి ఒడిపిస్తారు అన్నట్టు. అవు మరి హైదరాబాద్ కు దగ్గరుండుతోటి శతం మంది పోతున్నారు. శనివారం ఐతారం అయితే సందే ఉండదు యాదగిరిగుట్ట కొండ మీద. వచ్చిన వాళ్ళంతా తలా ఇంత చదివిస్తే ఏడాదిలో 93 కోట్ల 87 లక్షల ఆమ్దాని తోటి తెలంగాణలో ఫస్ట్ ర్యాంకు కొట్టిండు మన నర్సన్న. గందుకే ఇంకిని పనులు చేస్తున్నారు అన్నట్టు.